హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు మనము చేయబోయే రెసిపీ ఏంటంటే చూడండి, పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేస్తున్నాను. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, ఆరోగ్యవంతంగా కూడా ఉంటుంది. పొట్లకాయ ఇప్పుడు వచ్చే సీజన్ కాబట్టి మనం రకరకాలుగా తయారు చేసుకోవచ్చండి. నేను చేసిన ప్రకారంగా ఇవాళ తయారు చేసుకోండి, ఎంత బాగుంటుందో. అసలు మీరు చేసుకున్న తిన్నారంటే అసలు వదిలిపెట్టరండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పెరుగుకి కొంచెం పులుపు వచ్చినా పర్వాలేదు, మామూలుగా మంచి పెరుగైనా పర్వాలేదు, కొంచెం పులుపు వచ్చినా పర్వాలేదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పొట్లకాయలు ఒక పెద్ద కాయ తీసుకున్నాను, నేను ముక్కలుగా కట్ చేశాను. కానీ ఇప్పుడు వీటిని సన్న ముక్కలుగా చేసుకుందామండి. పొట్లకాయని ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కున్నానండి, రౌండ్గా ముక్కలుగా తరుక్కుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలో వేస్తున్నాను. ఈ ముక్కలన్నిటిని దీనిలో కొంచెం వాటర్ వేసుకుందామండి. కొంచెం మునిగే వరకు సరిపోతుంది. కొంచెం ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెము ఉడికించుకుందామండి. చూడండి, పొట్లకాయ ముక్కలు ఉడికించుకున్నాము. ఈ విధంగా ఉడకాలండి. కొంచెం పొంగు వచ్చే వరకు చాలు, మరి మెత్తగా అవ్వకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్ని ఇలాంటి వాటర్ వెళ్ళిపోయే దాంట్లో వేసుకుందాము. ఇలాంటి గరిటెలో వాటర్ వెళ్ళిపోవాలండి, ఇట్లా వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకునండి, పోపు చేసుకుందాము. 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు తరిగి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు ఉడికించుకున్నామండి. ఉడికించుకున్న తర్వాత కొంచెం చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారి పెట్టుకున్నాము. ఇప్పుడు పోపు చేసుకుంటున్నాను. కొంచెం ఆవాలు వేసాను, కాస్త పచ్చిపప్పు వేసాను, కాస్త మినపప్పు వేసాను, కాస్త జీరా వేసానండి, కాస్త మెంతులు వేస్తున్నాను. రెండు మిరపకాయలు కట్ చేసుకొని వేసానండి. ఇప్పుడు పోపు వేగింది. ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను, అవి వేసాను. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకొని అవి వేస్తున్నాను. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక చిక్కడి పసుపు వేస్తున్నానండి. కొంచెం కరివేపాకు వేసాను. కొంచెం చిటికెడు కారం వేసానండి. ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసాను. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూడండి, ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగుని ఒక పెద్ద బౌల్లో వేసాను. గడ్డలు లేకుండా తీసుకున్నానండి. మనం ఉడికించి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేస్తున్నాను. చక్కగా ఇదంతా కలుపుకోవాలి ఇలాగా. ఇప్పుడు మనము ఈ పోపు వేసుకుంటున్నాను.
ఈ పోపు, పెరుగు, పొట్లకాయ ముక్కలు చక్కగా కలిసేలాగా మొత్తం కలుపుకుందామండి. ఇట్లాగా పెరుగు మీరు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఉంటేనే బాగుంటుంది. ఇలాగా చూడండి, ఎంతో రుచికరమైన పెరుగు పచ్చడి రెడీ అయిందండి. చూడండి ఎంత బాగుందో చూడండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది చాలా రకాలుగా చేస్తారు. ఇలా చేసి మీరు టేస్ట్ చేసినట్లయితే అస్సలు వదిలిపెట్టరండి. నేను ఈ విధానంతో చేయండి, చాలా చాలా బాగుంటుంది. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.